రాష్ట్ర ప్రెసిడెంట్ కేసరి శంకర్రావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఘనంగా నిర్వహించుకున్నాము. 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన అలపడకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తూ బీసీల హక్కుల కోసం, మహిళా రిజర్వేషన్ కోసం కావచ్చు అనేక రకాలుగా పోరాటం చేస్తుంటే ఆయనకి సపోర్ట్గా మేము ఉద్యమాలు చేస్తున్నాము. ఆయన కలియుగ వెంకటేశ్వర దేవదారి ఆధారంగా ఆయన బర్త్డే చేసుకోవడం మాకు అవకాశం కలదు. ఎవరి బాధ్యతగా సరే సార్ సెంట్రల్ మాకు వచ్చే బొమ్మలు కేసరి శంకర్రావు గారి జన్మదిన వేడుకలు తిరుపతిలో జరిగాయి. నిజంగా తిరుపతి బీసీ సోదరులందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా తిరుపతిలో జరిగాయి. ఆయన అలుపెరగని ఉద్యమానికి ఆయన్ని మేమంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఇంకా కూడా మాకంతా కోసం పోరాడి మాకు బీసీలకి మేలు చేయాలనేసి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కోరుకుంటా ఉన్నారు. ఆయనే లేకపోతే ఈరోజు బీసీ ప్రజలు స్వాతంత్రంగా బతికే పరిస్థితులు లేవు. అగ్రవర్ణాల వాళ్ళ చేతిలో ఇప్పుడు కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. వాళ్ళ చేతిలో అనగదొక్కబడి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునేది ఎవరా అని చూస్తే కేసరి శంకర్రావు గారు అనేసి ఈరోజు ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఆలోచించే పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ జరగడం నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు ఏమైనా మీరు తీర్మానాలు తీసుకున్నారన్నా బీసీ సంక్షేమం గురించి? ఈరోజు ఎటువంటి రాజకీయాలు తీర్మానాలు ఏం చేయలేదు. ఈరోజు మా నాయకుడి జన్మదిన వేడుకలు మాత్రమే ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. సార్ అందరూ నిలబడుకోండి.